రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ బాధపడ్డారు, ఆందోళన చెందారు. రాజకీయ పార్టీలు రాజకీయ విభేదాలకో లేకుంటే పార్టీల అభిప్రాయాలకు అతీతంగా ప్రధాని మోడీ గారితో సహా ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యారు. ఇంకా చాలామంది నాయకులు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు అందరూ రియాక్ట్ అయ్యారు, ఖండించారు. తెలంగాణ నుంచి కేటీఆర్ గారు కూడా అనుకుంటా ఇంకా చాలామంది రియాక్ట్ అయినట్టున్నారు, ఖండించారు. ముక్తకంఠంతో దీన్ని ఖండించారు. త్వరగా కోలుకోవాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు. ఆయన పనిలో పనిగా ఎవరి మీద బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి కూడా కొంచెం కూడా అడిగినట్టున్నారు. సరే, పొద్దులేసి వాళ్ళ మీడియా చూసాం, అలాగే ఆ నాయకుల ధోరణి చూస్తున్నాం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరన్నా మన మీద అటెంప్ట్ చేసినప్పుడు వాడు ఎవడై ఉంటాడు, ఎందుకు చేసి ఉంటాడు, వాడిని త్వరగా పట్టుకోవాలి, పట్టుకొని అసలు విషయం బయటికి లాగాలి అనేది ఎవరైనా అడగాలి. వీళ్ళు ఇమ్మీడియట్ రియాక్షను భద్రతా వైఫల్యము, పోలీసులు ఏం చేస్తున్నారు, లేకపోతే కరెంటు ఎందుకు తీశారు, వీళ్ళ నిర్లక్ష్యము, వాళ్ళ నిర్లక్ష్యము, చేతకాంతనము. అంటే ఇక్కడ విలన్ ఎవడైతే అటాకర్ ఉన్నాడో వాడి మోటివ్స్ ఏంటి, వాడి వెనక ఎవరున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడి మీద అటాక్ చేయాలనుకోవడం ఎందుకు, దాని వెనక ఎవరైనా ఉన్నారా, ఇవి చూడమనడం బాగానే ఉంటుంది. ఆయన త్వరగా కోలుకోవాలనడం బాగానే ఉంటుంది. అసలు దీనికంతా నిర్లక్ష్యము, పోలీసులు సరిగా లేరో, మీ భద్రతా వైఫల్యము అంటే ముందు దులుపుకోవడం ఎట్లా, పక్కకు తప్పుకొని బాధ్యత అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎట్లా, ఇంకా అంతటితో ఆగకుండా ఇంకా వరుస పెట్టి వాళ్ళు కొడుతున్నవి చూస్తే ఆఖరికి ఇదంతా ఒక నటన అని చెప్పి ఈరోజు మార్నింగ్కు తేల్చినారు టీడీపీ నాయకులంతా. బహుశా ఇది కూడా మీరందరూ గమనిస్తూ ఉంటారు, గమనించి ఉంటారని అనుకుంటున్నా. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా, మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవడైనా అలాంటి మాట మాట్లాడగలడా? ఎవడైనా సెన్సిటివ్ పార్ట్ మీద ఇక్కడ కొంచెం కిందికి పోతే కన్ను పోయే ప్రమాదం, ఆయన తల తిప్పకపోతే ప్రాణానికే ప్రమాదం ఉన్న అలాంటి ఇది ప్లాంట్గా చేయించుకుంటారా? అసలు జనం ఉమ్మేస్తారు మొహం మీదనే వీళ్ళకి అనిపించదా? దీని వెనక ఎవరు ఉంటారు అనడానికి, అనుమానాలు వ్యక్తం చేయడానికి బాధితులుగా మా పార్టీ వాళ్ళు మాట్లాడడంలో సహజంగానే ప్రత్యర్థుల వైపు చూపించడం జరిగితే మాకు సంబంధం లేదని చెప్పడం వరకు ఓకే. కానీ అసలు అదే నటన అంటే ఇంకా వాళ్ళు ఏమనాలన్నా, మనుషులు అనొచ్చా, అనాలనా? అది నటన. 2019లో ఇదే జరిగితే ఆ రోజు కూడా అప్పుడు అధికారంలో ఉన్నారు, ఎన్నికలకు ముందు జరిగితే ఆ రోజు కూడా 5 నిమిషాల్లోనే అప్పుడు ఎవరో డీజీపీని ఉంటే ఆయన్ని పంపించి ఇది ఆయన అభిమానులే చేయించారని ముందే కంక్లూజన్కి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడించారు, చేతులు దులుపుకొని. మరి ఆ రోజు అధికారుల వైఫల్యం ఎందుకనలా? ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నావు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది జరిగినప్పుడు మా అధికారుల వైఫల్యం ఎందుకనలా? ఆ రోజు 5 నిమిషాల్లో అదే అధికారులతో, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులతో ఎవరితో చేయించుకున్నాడు అని ఆ రోజు అన్నారు. అది ఇంక ఇప్పుడు ఎంత ఎగతాళి అయిపోయిందంటే, ఆ కోడికత్తి సీను, కోడికత్తి అనేది అది ఒక ఎగతాళి అయిపోయి ఇప్పుడు దాని సెకండ్ 2.0 వర్షన్ అని ఎగతాళి చేస్తున్నారు. రాజకీయాల సంగతి వదిలేద్దాం, అసలు వీళ్ళు మనుషులుగా అన్న ఈ సమాజంలో ఉండడానికి అర్హులేనా అని నేను అడుగుతున్నా. ఎందుకు చూపిస్తున్నాం అంతగా అంటే, మళ్ళీ అడుగుతున్నాం, ఎవరైనా నటించాలనుకునేది ఆ లక్షణాలు ఉండేది వాళ్ళకున్నాయి, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ, దానివల్ల నేను పోదలుచుకోవాలి. నటించడము, ఆయన మొన్న చూసినా ఎక్కడో అది వేసి చూపించాలి నటన అంటే ఎటువంటి చంద్రబాబుది అంటే. ఆ మధ్య మీకు గుర్తుంటే అక్కడ
అప్పుడు అమరావతి తిరుగుతున్నప్పుడు లేదా దేనికో పార్లమెంట్ దగ్గర పోయి వంగి ఫోటో కోసం పోజులు ఇచ్చాడు. మొన్న ఎప్పుడో రంజాన్ అప్పుడు అనుకుంటా, నిన్నగాక మొన్న వాళ్ళు ఏదో కేకు తీసుకొచ్చి నోట్లో పెడుతుంటే నోటికి ఇక్కడ ఉండగానే ఇట్లా వరకు ఫోటో ఇస్తాడు. అట్లా 10 సార్లు నోట్లో పొరపాటున పెదవులు కూడా తగలకుండా ఫోటోలో క్రూడ్గా కనపడుతుంది. అది క్రూడ్ నటన. వంగి ఊరికి ఇట్లా ఉండి ఫోటోకు సరిగా రాలేదా అని మళ్ళీ వంగడం, ఇవి చంద్రబాబుకు అలవాటు. ఆయన వెనకంబడే ఆయన స్కూల్లో తయారైన వాళ్ళందరికీ అలవాటు. జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి అలవాటు తెలియదు. పైగా ఒకవేళ అలా అందామనుకున్నా ఇది ఏదో కట్టుకొని తిరగట్లా కనపడుతోంది, గాయం కనపడుతోంది. అయినా సరే వాళ్ళు అదే దీనికి తీసుకుంటున్నారు. అదే నిన్న రాత్రి నుంచి మొదలు పెట్టారు. ఈరోజు కంటిన్యూస్ నడుస్తుంది. జనం ఉమ్మేస్తారని కూడా వాళ్ళకి ఏమాత్రం ఉన్నట్ల. చంద్రబాబు మీద అప్పుడెప్పుడు 2003లో అలిపిరి జరిగింది. ఎవడు అనలే. భద్రతా వైఫల్యం కూడా మా వాళ్ళు ఎవరు అనలే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు కాంగ్రెస్ అనుకో, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి సంఘీభావంగా మౌన దీక్ష చేశారు తిరుపతిలో. ఇంకెవ్వడు టీడీపీ వాళ్ళు కూడా చేయలే. ఆ రోజు ఎవరు ఇదంతా నువ్వు కావాలని నాటకం వేసుకున్నావు, జీప్లోంచి ఎగిరి పడినావు, లేదంటే భద్రతా వైఫల్యం ఇట్లాంటివల్ల. అటాక్ చేసేవాడికి ఉండే అడ్వాంటేజ్ ఎప్పుడూ ఉంటుంది. అది ఎంత భద్రత ఏది ఉన్నది ఉంటుంది. అది సెకండరీ ఇష్యూ. అలాగే ఎన్నికల సమయంలోనూ ఇలాంటి ప్రచారంలోనూ జనంలో ఉండడం అనేది అంతే సహజం. జనంలో ఉంటారు. వీలైనంతవరకు ఆ కల్చర్ డెవలప్ కాకుండా రాజకీయ పార్టీలు అనేవి ఒక సంయమనంతోనూ లేదా ఆ ధోరణులు, అది ఊరికైనా డేంజరే. అందరూ గ్లాస్ హౌస్లో ఉండేవాళ్ళే. పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఫస్ట్ ఒక గేమ్ రూల్ వచ్చి ప్రశాంతంగా కావాలనుకున్న మాటలు మాట్లాడుకోవాలి తప్ప పొరపాటును కూడా ఇలాంటి వాటికి పోకూడదు అని ఎందుకు అనుకుంటాయంటే, ఎందుకంటే జనంలో ఉండాలి కాబట్టి వాడు. ఇదే తెలియ చంద్రబాబు మీద కూడా ఎవడన్నా ప్రయోగించవచ్చు, ఇంకోటి ప్రయోజనం కావాలని ఎవరు కోరుకోరు. ఎందుకు కోరుకోరంటే అది ఈరోజు ఒకటి మీద పడింది, రేపు ఇంకోరి మీద పడుతుంది, ఇంకోరికి జరుగుతుంది కాబట్టి అందరూ ఖండిస్తారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనప్పుడు ఇమ్మీడియట్ రియాక్షన్ అందుకే అంత ఇదిగా వచ్చింది కంట్రీ వైడ్. ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి తప్ప. ఇంకా నాయకులకు కార్యకర్తలకు ఇది ఇలాగే కంటిన్యూ కమ్మని చెప్పడమే కదా. నేను వాళ్ళకే ఎందుకు అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర మొదలయ్యాక దాన్ని చూసి ఎవరైనా కొంచెం ఇదైనా దాని ప్రభావం ఎవరి మీద నెగిటివ్గా ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేస్తుంది ఎవరికంటే తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీతో అసోసియేట్ అయిన ఇతర పార్టీలకు కార్యకర్తలు. ఆయనతో పాటు ఉన్న దత్తపుత్రుడి పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు.